మా 20 కాయలు చేసుకోండి. జోలపాలెం టిఫిను, కాఫీ పోసండి. కాఫీ ఇవ్వండి. మాకు సరిపోతాయిలే. గుడ్ మార్నింగ్ జోలపాలెం. గుడ్ మార్నింగ్ జోలపాలెం. గుడ్ మార్నింగ్ జోలపాలెం. ఇంతగా గుడ్ మార్నింగ్. అందరికిలే కానీ ఉండదు ఉన్నట్టే. నైట్ అవుట్ బస్సు వచ్చింది, అందరూ ఉపయోగించుకోవటమే. 8:30కి తెనాల్లో బయలుదేరింది. అంతేగా ఉండదు ఉన్నట్టే జోలపాలెంలో. ఓకే అండి, నాయేగా. అంతే జోలపాలెంలో హోటల్ ఉంది, అందరూ ఉపయోగించుకోవటమే. అంతేగా ఉండదు ఉన్నట్టే. రాత్రి ఎక్కడే ఉండేది జోలపాలెం బస్సు. ఎందుకంటే పోయిన బస్సు తిరిగి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవటమే. కరోనాలో అప్పుడు కలెక్షన్ తక్కువ తీసేశారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవటమే. పోయిన సౌకర్యం తిరిగి వచ్చింది. అందరూ ధన్యవాదాలతో ఉన్నట్టే. ఎవరో పెద్ద చనిపోయింది. ఎవరు చనిపోయారంటే అదే అనుకుంటున్నారు. ప్రధానమంత్రి. బస్సు ఎక్కడుందో చెబుతూ ఉంటా. బస్సు డైరెక్ట్ చెబుతూ ఉంటా ఎక్కడుందనేది. బస్సు డైరెక్ట్ కనపడుద్ది. మన బస్సు హుషారుగా ఎక్కడమే ఏడుందనేది చెబుతా. జంపల్లో ఉందా, వేమూరులో ఉందా, కొల్లూరులో ఉందా అని చూపిస్తూ ఉంటా. జనంతో మాట్లాడిస్తూ ఉంటా. హుషారుగా ఉపయోగించుకోవటమే. జోలపాలెం నుంచి ఉన్నది ఉన్నట్టే. పేరు ఏంది ఆయన పేరు? రాఘవేంద్ర గారు. ఆమదాల లెక్కలోనా? అదేలే. ఆమదాల లెక్క జోలపాలెం రెండు కలిసే ఉన్నాయి. కాకపోతే 2 జిల్లాలు. బాపట్లకు వచ్చింది. ఇక ధన్యవాదాలు చేద్దాం అందరికీ. శివరాంపురం వెళ్ళి వచ్చేటివై తిరిగి.